రూపా ట్రిప్కేనా మేము వెళ్తుంది? అందుకే నీకు పాస్పోర్ట్ తీసుకురా అని అన్నాను. నిజంగానే ట్రిప్ తీసుకెళ్తుందా అని డౌట్ కొడుతుంది నాకు ఇప్పుడు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. చెప్పు. టీ తాగేసి ఎక్కడికి వెళ్దాం? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బట్ రూపా థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్. డబ్బు తర్వాత ఇచ్చేసేయి. వెళ్తున్నాము. ఎక్కడికి అంటే అది సర్ప్రైజ్. నన్ను రూపా తీసుకువెళ్తుంది ట్రిప్కి. కానీ ఎక్కడికని చెప్పలేదు, సర్ప్రైజ్ ట్రిప్ అని చెప్పింది. నేను సూపర్ జోడీ డాన్స్ షో కోసం చాలా కష్టపడ్డానని నాకు గిఫ్ట్గా ఒక ట్రిప్ తీసుకెళ్తానని తీసుకువెళ్తుంది అనమాట. సో ఐఎమ్ ఆల్ ఎక్సైటెడ్. రూపా ట్రిప్కేనా మేము వెళ్తుంది? అందుకే నీకు పాస్పోర్ట్ తీసుకురా అని అన్నాను. పాస్పోర్ట్ ఏమో తెచ్చాను, నాకు లగేజ్ కూడా తీసుకురావద్దన్నావు. 1 వీక్ అన్నావు ట్రిప్. 1 వీక్ కాదు. లగేజ్ ఎక్కడా? నీ లగేజ్. ఇంతే లగేజ్. నాకు కూడా ఒక బ్యాగ్ తెచ్చుకోమని చెప్పింది. 1 వీక్ కూడా కాదంట, 8 డేస్ ట్రిప్ అంట. కానీ లగేజే లేదు, ఏం వద్దు అని చెప్పింది. ఇది ఎలాంటి ట్రిప్ ఏంటో ఏం అర్థం కావట్లేదు నాకు. నిజంగానే ట్రిప్ తీసుకెళ్తుందా అని డౌట్ కొడుతుంది నాకు ఇప్పుడు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. వెరీ సస్పీషియస్. రూపా నిజం చెప్పు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇక్కడే హోటల్ గిటల్ తీసుకెళ్ళావనుకో చంపేస్తాను నేను. హోటల్ కి పాస్పోర్ట్ కావాలా చెప్పు? ఊరికి ప్రాంక్ చేస్తున్నా. నీ దగ్గర 1 వీక్ బ్యాక్ పాస్పోర్ట్ డీటెయిల్స్ మొత్తం తీసుకున్నాము, కానీ ప్రాంక్ చేస్తుంటే భయం వస్తుంది నాకు. వెళ్తున్నామమ్మా. ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. మేడం టైం 11 అయ్యింది. ఎయిర్పోర్ట్ రోడ్లో ఏమో ఉన్నాము. సో తీసుకువెళ్తున్నావు అనే నమ్మకం అయితే వచ్చింది. కానీ అయినా సరే డౌట్ కొడుతూ ఉంది. ఎయిర్పోర్ట్కేనా లేదంటే ఎక్కడైనా విజయవాడకో ఇంకో దగ్గరకో దగ్గరలో. విజయవాడకి పాస్పోర్ట్ కావాలి నాకు, నేను తీసుకెళ్ళడం. ఊరికే చెప్పుండొచ్చు నువ్వు నన్ను ప్రాంక్ చేయడానికి. లేదు, టికెట్ అంతా బుక్ చేశాను. ఎలా నమ్మాలి నేను? ఎలా నమ్మాలంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ తీసుకెళ్తా. ఓకేనా? ఎయిర్పోర్ట్కి వెళ్ళి కొంచెము నాకు నిద్ర వస్తుంది. ఫస్ట్ టీ తాగుదామా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఎప్పుడు అసలు ఫ్లైట్ టైం ఏంటి? ఫస్ట్ టీ తాగుదాము. ఫ్లైట్ టైం ఉంది, ఫస్ట్ టీ తాగుదాము. షూర్ గా చూసావా కరెక్ట్ గా టైం ఏంటి అనేది? కరెక్ట్ గా చూసాను. సరే ఓకే. నీలోఫరా? అవును అవును. రియల్లీ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చేసింది. ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాను రూపా. ఎక్కడ ఏంటి అనేది చెప్పలేదు కాబట్టి నాకు సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఏం చెప్పకుండా తీసుకెళ్తుందని. సర్ప్రైజ్ ఇవ్వాలని నేను ఇవ్వట్లేదు. యాక్చువల్లీ నీకు టోటల్ 2 సర్ప్రైజ్ ఉంది. మనీ ఎక్స్చేంజ్ ఉంది ఇక్కడ. ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి ఏది డాలర్సా లేదా ఏంటి మార్చుకోవడవా? మనీ ఎక్స్చేంజ్ సర్ప్రైజ్. నేను అన్ని ఇంటర్నేషనల్ వెళ్తున్నాము అంటే మేము వాళ్ళ కరెన్సీ తీసుకువెళ్ళాలి కదా. ఓన్లీ 4x కార్డ్ కూడా లేదు నీ దగ్గర నాకు తెలిసినంత వరకు. నేను ఫస్ట్ టీ తాగుతాను. టీ తాగి నెక్స్ట్ ప్లాన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే ఎక్సైటెడ్. ఫోటో సెషన్స్ కూడా జరుగుతుంది. మా ఫ్యాన్స్ ఎయిర్పోర్ట్లో కూడా మమ్మల్ని కలిశారు. వెరీ హ్యాపీ. సో ట్రిప్కి ముందు చాయ్ ఫస్ట్. ఏమేమి కొనిస్తున్నావు నాకు? మష్రూమ్ రోస్, కేసర్ చాయ్. నీ ఫేవరెట్? అండ్ మస్కబాద్ నా ఫేవరెట్. సరిపోయారు ఇద్దరును. చాయ్ ఫస్ట్. చాయ్ ఫస్ట్. ఇప్పుడు చెప్పు, మరి చెప్తా అన్నావు కదా. టైం 11:39. Cheers. చెప్పు. టీ తాగేసి ఎక్కడికి వెళ్దాం? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వు కదా నాకు సర్ప్రైజ్ ట్రిప్ ప్లాన్ చేశాను తీసుకెళ్తానని చెప్పింది. ఇప్పుడేంటి ఇలా అడుగుతున్నావు? అవును కదా, మర్చిపోయా నేను. ఓకే 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 ఫిక్స్. ఆల్రెడీ ప్లాన్ ఫిక్స్. టీ తాగుదాము, తర్వాత అక్కడ ఇంకొక చోట ఇంకేమో దొరుకుతుంది, అక్కడ వెళ్ళి అది తిందాము. తర్వాత చెప్తా. ఏదో తేడాగా ఉందేంటి? సంథింగ్ స్టిల్ ఫిష్.
ఎక్కున్నావా? అయిందా? బాగైందా? చాలా తిట్టుకుంటున్నాను. సర్ప్రైజ్లా లేదు ఇది, ఏదో ట్రెజర్ హంట్కి వెళ్ళినట్టుంది నాకు. నాకు కంట్లో అంతా నీళ్ళు వచ్చేసాయి. సరే ఇప్పుడు నీకు సర్ప్రైజ్ రివీల్ అయిందా? అయ్యింది. సర్ప్రైజ్ అని చెప్పి మొత్తానికి రివీల్ చేసింది. ఎక్కడికి తీసుకువెళ్తుంది అంటే బ్యాంకాక్ తీసుకువెళ్తుంది. అన్నింటికంటే పెద్ద సర్ప్రైజో పనిష్మెంటో తెలియదు కానీ ఫ్లైట్ ఉన్నది 4:10కి పొద్దున్న. దానికి నన్ను 10:30కి 11ంటికి బయలుదేరాము ఇంట్లో నుంచి. ఇక్కడ 12 o'clock కల్లా వచ్చాము. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. కానీ లోపల ఎన్నింటికి వచ్చాము? టైం చూడండి. టైం నీ బ్లాగ్లో నా కూతుర్ని వేసుకొచ్చా. కాదు, ఎవరైనా 4ంటికి ఉన్న ఫ్లైట్కి ఇప్పుడు 2 hours ఎయిర్పోర్ట్లో ఏం చేస్తాం రూపా? నీకు బోర్ అయిందా? ఇప్పుడు దాకా బోర్ కాలేదు. బయట మాకు ఫ్రెండ్స్ కూడా కలిసారు కాబట్టి వాళ్ళతోని ముచ్చట్లు పెట్టుకున్నాము. అందుకే వ్లాగ్ చేయలేకపోయాను. యాక్చువల్లీ సర్ప్రైజ్ రివీల్ చేసింది అక్కడ. ఓకే, ఫైనలీ చెప్పింది. నేను ఊరికే టీ తాగించి తీసుకెళ్ళిపోతుందేమో అనుకున్నాను యాక్చువల్గా. బట్ వాళ్ళ ముందే ఇంకా సర్ప్రైజ్ రివీల్ చేయకుండా చెప్పేసి ఉంటే ఎండ దాకా ఉండి నేను క్యాబ్ బుక్ చేసి అయిపోయింది ఇంటికి వెళ్దామని క్యాబ్ బుక్ చేసి నేను ఫుడ్ చేద్దామని. ప్రాంక్ ఫెయిల్డ్. అయినా నీకు ఇంట్లోనే 4 o'clock ఫ్లైట్ అని తెలుసుంటే నువ్వు 10 o'clock ఇంటి నుంచి బయటకు వచ్చేదా? లేదు కదా. అయితే ప్రాంక్ సక్సెస్ అయితే కాలేదు. ప్రాంక్ చేద్దాం అనుకుంది నా పైన, బట్ ప్రాంక్ సక్సెస్ కాలేదు. మేడం నీకు ఒక 3 hours సతాయించాను నేను. బట్ రూపా, థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్. డబ్బు తర్వాత ఇచ్చేసేయి. టికెట్స్ అన్ని ఇచ్చేసాయి. ఓకే, సర్ప్రైజ్ తీసుకెళ్తాను గిఫ్ట్ అని చెప్పి డబ్బు అడుగుతుంది. నీకెవరు ఇచ్చేది అయినా? అది ఇది కాదు రూపా గేట్. నువ్వు వెతుకు. మా ఆయన కాల్ చేస్తున్నారు. నేను 2ంటికి కూడా మీ ఆయన కాల్ చేస్తారు. పర్లేదే, మధ్యరాత్రి కూడా కాల్ చేస్తారు. అలాగా అంటే నువ్వు చెప్పావేమో వెళ్తున్నావని. మా ఆయన 24 hours కాల్ చేస్తూనే ఉంటారు. హలో. ఎంత ప్రేమో. యాక్చువల్లీ 2 hours ముందు లోపలికి రావడం మంచిదే అయింది. రీల్ చేసుకుంటూ ఏ టైం అనేది మర్చిపోయాము. ఇప్పుడు టైం వచ్చి స్టార్ట్ అయిపోయింది. బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఫైనల్ కాల్ అంటున్నారు. ఇప్పుడు వెళ్తున్నాం. రీల్ చేసుకుంటూ టైం మర్చిపోయాము. నిద్ర కూడా రావట్లేదు అర్ధరాత్రి అయినా సరే. అర్ధరాత్రి కాదమ్మా, ఇప్పుడు 3:30 3:15 అయింది. ఎంత టైము? టైం చూసి చెప్తా ఉంది. అర్ధరాత్రి కాదా 3:50? హలో, మార్నింగ్ 3:23. ఓకే, అందరూ మా ఇద్దరు మొహమ్మే చూస్తున్నారు. రీల్ చేస్తున్నాం కాబట్టి. నన్ను సర్ప్రైజ్ ట్రిప్ అని తీసుకొచ్చి చేస్తున్న పని ఏంటంటే ఇది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ కూడా అవ్వలేదు రూపా. మార్నింగ్ 4:30 నిద్ర వస్తుంది. ఇంకా 4:30 అవ్వలేదు. చూడు నా కళ్ళ కింద నా కళ్ళ కింద మామూలుగా నిద్ర లేకపోయినా ఉంటుంది అని చెప్తున్నాను. నిద్ర ఉన్నా లేకపోయినా. సో ఎయిర్పోర్ట్ నుంచి మెట్రోలో మా హోటల్ రూమ్కి వెళ్తున్నాము. అంతకుముందు ఏదైనా షాపింగ్ దొరికితే అది కూడా చేద్దాం అనుకున్నాము. నిద్ర రావట్లేదు కాబట్టి. సో నేను జపాన్లో మెట్రోలో తిరిగి అలవాటు అయిపోయింది కాబట్టి బ్యాంకాక్లో కూడా మెట్రోలోనే BTS ఎక్కువ యూజ్ చేద్దామని అనుకున్నాను. సో ఎక్స్ప్లోరింగ్ BTS. మెట్రోలో వెళ్తాను. ఫస్ట్ టైం ఇండియాలో కూడా వెళ్ళలేదా? రిచ్ కిడ్. ఎలా ఉంది రూపా? ఇక్కడ చూడడానికి హైదరాబాద్ అలా కనిపిస్తుంది నాకు. బిల్డింగ్స్ కడితే ఏ సిటీ అయినా ఒకలానే ఉంటుంది రూపా. నిద్ర లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి కూడా లేదు. ఇక్కడ ఏమి తినడానికి దొరకట్లేదు. ఏమి చూసినా బీఫ్, పోర్క్, చికెన్. ఏం తినాలి దేవుడా? ఎగ్ తిందాం రూపా. ఏదేదో స్మైల్ ఎగ్ అని ఉంది. స్మైల్ ఎగ్ తిందాం. ఈరోజు మంగళవారం నేను తిన్ను. నాకు ఈరోజు
ఫాస్టింగే ఉండాలి, తప్పదు. ఇక్కడ ఏదో వెజ్ కనిపిస్తుంది, లోపల చూస్తే ఏవో ఇన్సెక్ట్స్ ఉన్నాయి. ఏంటి రూపా? రూపాస్ రియాక్షన్. అమ్మా పాన్ కేక్స్ తిందామా? ఎప్పుడైనా మీరు పింక్ ఎగ్ చూసారా? ఇక్కడ చూసుకోండి. సో మాల్లో బట్టల కోసం చూస్తున్నాము, కానీ అన్నీ ఉన్నాయి, ఏమీ లేదు అంటూ లేదు మాల్లో, కానీ అన్నీ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. అది ఇట్లా బ్యాంకాక్లో చీప్గా దొరుకుతాయి అనేది పెద్ద అబద్ధం, కానీ బయట స్ట్రీట్ మీద దొరుకుతుందంట. ఇక్కడైతే మాల్లో మన ఇండియా కంటే రేట్స్ ఎక్కువే ఉన్నాయి. చాలామంది అడుగుతుంటారు పిల్లలు ఎప్పుడు అని. వాళ్ళందరికీ ఈ బొమ్మలు తీసుకొచ్చి నాకు పిల్ల పుట్టిందని చూపిస్తాను. సేమ్ అలానే ఉన్నాయి. మేము పడుకుంది. 18th ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫైనల్లీ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఎప్పుడు నాకు వెకేషన్కి వచ్చినట్టు అనిపిస్తుంది రూపా. పొద్దున్నుంచి చిక్పేట్ మార్కెట్లో తిరిగినట్టు అనిపించింది నాకు. చూడండి ఎలా ఉంది రూపా, ఆ బ్యాగ్ చూడండి. మేము హోటల్కి వస్తుంటే అందరు మంచి లగేజ్ బ్యాగ్ తీసుకొస్తుంటే కవర్లు పట్టుకొని వచ్చాము. మేము చిక్పేట్ మార్కెట్లో అంటే చార్మినార్లో షాపింగ్ చేసి వచ్చినట్టుగా కవర్లు పట్టుకొచ్చాము. మేము అర్థమైంది ఏంటంటే అట్లీస్ట్ ఒక రోజుకైనా ఒక్క జత డ్రెస్ తీసుకొని వస్తే మంచిది. సో మీ అందరికీ ఇప్పుడు మా హోటల్ రూమ్ టూర్ చేయించుతున్నారు. సో ఇది బాత్రూమ్ చాలా బాగుంది. నాకు థాయిలాండ్కి ఎప్పుడు వచ్చినా సంతోషంగా అనిపించేది ఇదే అనమాట. చాలా తక్కువ ప్రైస్కి మంచి హోటల్స్ వస్తాయి. బట్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్గానే బుక్ చేసింది రూపా. తక్కువేం కాదు, దిస్ 5-star హోటల్. ఇట్స్ లిటిల్ ఎక్స్పెన్సివ్ బట్ స్టిల్ ఇట్స్ వర్త్ ఇట్. చాలా బాగుంది. సో హోటల్ అంతా చాలా బాగుంది, రూమ్ కూడా చాలా బాగుంది, కానీ మేమే బాగలేదు. చాలా టయర్డ్గా కనిపిస్తున్నాము. వ్యూ చూద్దామా? తరా wow. Wow, such a beautiful view from our room. So 3 days we are gonna enjoy this room view. So Bangkok lo Sukhumvit ane area lo unnamu. So we suggest andarki ikkadike vaste baaguntundi. Chaala baagundi area compared to other areas. Mem podduna shopping vellindi aithe chaala basic ga undi. Aa area kante Hyderabad బాగుంది. బట్ ఇది కొంచెం ఓకే ఫారిన్కి వచ్చాము అనే ఫీలింగ్ ఇస్తుంది అనమాట. మేడం రూపా గారు క్యాషియర్ ఈ ట్రిప్కి. హౌ వాస్ చిక్పేట్ ఎక్స్పీరియన్స్? సో ఈరోజు ఎక్స్ప్లోరేషన్ అంతా అయ్యింది. టుక్లో తిరిగి మా రూమ్కి వెళ్తున్నాము. అంటే నైట్ పూటే టుక్లో తిరగాలి, మార్నింగ్ అయితే ఖచ్చితంగా కష్టం. క్యాబ్లోనే వెళ్తున్నాము ఎందుకంటే చాలా వేడిగా ఉంది ఇక్కడ. మ్యాంగో స్మూదీ. రూపాకి చాలా చిరాక్గా ఉంది. నేను ఇలాగా వేరే కంట్రీస్కి తీసుకువెళ్తానని అటు ఇటు తిప్పుతున్నంతండి. ఎట్లుంటుంది మరి మనతోని? తను ఇరిటేట్ చేయకపోతే ఫన్ ఎందుకు ఉంటుంది కదా. ఎస్ నాకు ఆ షూ కొనుక్కోలేదు ప్యారిస్లో. నీకు గుర్తుగా పెట్టుకుంటా. ప్యారిస్లో షూస్ క్వాలిటీ బాగో. నీకు ఇస్తాన్బుల్కి వెళ్ళి అక్కడ నీకు టర్కిష్ టీ కొనిస్తాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? యు లైక్ టర్కిష్ టీ? యు లైక్ టీ రైట్? టీ. నీకు చాయ్ అంటే ఇష్టం కదా? నో, చికెన్ అంటే ఇష్టం. సారీ, అదంతా ఎక్స్పెక్ట్ చేయకు నాతో. ఇప్పుడు నాకు హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా నచ్చుతుంది. నా వల్ల కావడం లేదు. ఇక్కడికి వచ్చి ఆ స్టిక్కీ రైస్ తిని పళ్ళు ఊడిపోయేలా ఉంది. పళ్ళు ఎప్పుడు చేతికి వస్తుంది అన్నట్టుంది నాకు.
అందుకే నేను టర్కిష్కి ఇప్పించడానికి ఇస్తాన్బుల్ తీసుకెళ్తున్నాను. సన్నగా ఉండాలంటే రహస్యం ఏంటంటే అన్నీ తినాలి మంచిగా కదా. అన్ని తిని పని చేయాలి, కూర్చోకూడదు. రూపా ఎలా ఉంది ఇస్తాన్బుల్? Let me show you my beautiful architecture over here. I just love it. చూడు వీడు ఇస్తాన్బుల్లో తాత బాగున్నాడా? అమ్మ షాప్స్ అంతా క్లోజ్ చేస్తున్నారు. చూడు వాడు డాన్స్ చేస్తున్నాడు చూడు వీడు. అందుకే నేను లాస్ట్ అదొక్క ఫ్లోర్ చూసేస్తే అయిపోద్ది. అన్ని కంట్రీస్ చూసేస్తాం మేము. చూడు నేను బ్యాంకాక్ తీసుకొచ్చి అన్ని చూడు ఎంత మంచిగా ఉంది లైట్స్. ఓ మై గాడ్, బోత్ ఆర్ యూరోపా. లుక్ ఎట్ దిస్ బ్యూటీ. టర్మినల్ 21 ఆఫ్ బ్యాంకాక్. చాలా బాగుండింది ప్లేస్. నేనేమో ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తే మా రూపా ఏమో ఇక్కడ అన్ని రెస్టారెంట్స్లో మెనూ చూస్తుంది. తర్వాత ఏమవుతుంది తెలుసా, అన్ని చెట్ట పురుగులు తప్ప ఇంకేం లేదు. ఇది ఇటలీ స్టైల్, చాలా బాగుంది. ఇది కూడా ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఇక్కడ కూడా ఇటలీ స్టైల్ ఉంది. అంతా చూసి వచ్చి తర్వాత వెంటనే గుర్తొచ్చింది హే వ్లాగ్ చేసి మీ అందరు కూడా చూపించాలి అని. సో వెంటనే స్టార్ట్ చేసా వ్లాగ్ కూడా. చూడండి ఎంత నీట్గా కట్టారో, చూడండి ఎంత మంచిగా డీటెయిల్డ్గా అన్ని వర్క్స్ చేశారు. ఎగ్జాక్ట్లీ అక్కడే అదే కంట్రీలో ఉన్నాము అనిపించేలాగా చేశారనమాట. So that is the thing I love about it. పురుగుల్ని చూసి డిసప్పాయింట్ అయ్యి ఏం తినకుండా వాపస్ వస్తుంది. మ్యాంగో స్టిక్కీ రైస్ లాస్ట్లో మనకి మిగిలేది. అర్థం చేసుకున్నాం అది కాకుండా ఇంకేం తినలేమో అని. బట్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను రూపా ఈ ప్లేస్ని. ఐ లైక్ దిస్ ప్లేస్. ఇక్కడున్న బాత్రూమ్. లవ్ యువర్ సెల్ఫ్, బీ హ్యాపీ అండ్ ఈట్ కేక్. ఏంటి పిల్లిలా నడుచుకుని వస్తున్నావు? పట్టాను తెలుసా ఇప్పుడు దాకా నేను. ఇప్పుడు ఎవరిదైనా ఫోన్ తీసుకొని నీకు కాల్ చేద్దాం అనుకున్నా, నంబర్ ఎలాగో ఉంది కాబట్టి బతికిపోయా. నేను అప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. కావాలని అలా హైడ్ అండ్ సీక్ చేస్తున్నావా నువ్వు? రోమ్లో రోమియో అవ్వాలనుకున్నావా? ఇటలీకి వచ్చినంత మాత్రాన నువ్వేమి ఇలాంటి రొమాంటిక్ ఐడియాలు ఆలోచించకు. ఇది రొమాంటిక్గా లేదు, ఏడ్చినట్టుంది. ఇంకేం చేస్తాం, ఇద్దరం వచ్చాం కదా బ్యాంకాక్కి. మేము రోమ్ ఇంటర్నేషనల్ టర్మినల్ నుంచి వెళ్దాం బయటికి. వాట్ యు సే? ఏం నచ్చింది నీకు రోమ్లో? ఇన్ రోమ్ వెళ్దాం. ఇప్పుడు టుక్లో వెళ్దామా లేదంటే క్యాబ్లో వెళ్దామా? నీకు ఏ క్యాబ్ సర్వీస్ నచ్చింది బాగా? ఇక్కడ మాకు దగ్గర ఎలాగో ఓలా, ఊబర్ లాంటివి ఉన్నాయి. ఇక్కడ బోల్ట్, స్క్రూ లేదు, స్క్రూ లేదు, గ్రాబ్, బోల్ట్, ఇన్ డ్రైవ్ 3 యాప్స్ ఉన్నాయి. గ్రాబ్లో ఎప్పుడు ఎక్కువ చూపిస్తుంది కానీ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి బాగుంది, ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. ఇంకా ఇన్ డ్రైవ్ క్యాబ్స్ అవైలబుల్ ఉండవు చాలా టైమ్స్. బోల్ట్ ఈజ్ గుడ్. యాక్చువల్లీ బోల్ట్ కూడా బుక్ చేసుకుంటే చాలా సేపటికి వస్తుంది, చాలా లేట్గా వస్తుంది. మేము ఎంత దగ్గరలో ఉన్నా, ఎంత సెంటర్లో ఉన్నా సరే, మేము ఎందుకంటే రూమ్స్ కూడా చేంజ్ చేసాం, కొంచెం దూరం అయ్యామేమో అనుకుని ఫస్ట్ హోటల్ నుంచి ఇంకో హోటల్కి, అయినా సరే లేట్గా వస్తున్నాయి క్యాబ్స్. సో క్యాబ్సే ఏమో ప్రాబ్లం ఉంది. మన ఇండియా లాగా తొందరగా రావట్లేదు, చాలా టైం తీసుకుంటుంది, 1/2 అవర్ పైన తీసుకుంటుంది. సో అక్కడ ప్రైస్ కంపేర్ చేసుకొని మేము ఏం చేస్తున్నామంటే మీటర్ ట్యాక్సీస్ దగ్గర మాట్లాడుకుంటున్నాం, బార్గెన్ చేసుకుంటూ అలా తిరుగుతున్నాం అనమాట. సో దట్ వీ కెన్ సేవ్ టైం. ఏం చూపిస్తుంది ఇప్పుడు క్యాబ్? సో నౌ వి ఆర్ హెడింగ్ టు ప్రతునం నైట్ మార్కెట్. బుక్ అవుతుంది కానీ క్యాన్సిల్ అవుతూ ఉంటుంది, లుకింగ్ ఫర్ అనదర్ డ్రైవర్ వస్తూ ఉంటుంది. వీళ్ళేమో తక్కువగా రారు. తక్కువ కాదు, నా ప్రైస్ అడుగుతున్నాము. తక్కువకి
అంటే అది ఉన్న ప్రైస్ కి కూడా రావట్లే, వాళ్ళు తక్కువ కాదు కానీ డబల్ ట్రిపుల్ అలా హ్యాపీగా ఫన్నీగా జరిగింది మా వెకేషన్ కంప్లీట్ అయిపోయింది. చాలా మెమొరీస్తో అండ్ షాపింగ్ లగేజెస్తో తిరిగి ఇండియాకి వచ్చేస్తున్నాం. ఇప్పుడు నవ్వుతున్నాం కానీ చాలా టెన్షన్ పడ్డాము ఇప్పటిదాకా, ఎందుకంటే చాలా సంతోషంగా తిరిగి వస్తున్నాము అంటే ఎవరి దృష్టి పడిందో ఏంటో కానీ మా లగేజ్ మిస్సింగ్ ఉంది. నా లగేజ్ కంప్లైంట్ ఇచ్చి ఎయిర్లైన్స్ వాళ్ళకి తీసుకొచ్చాము. ఖచ్చితంగా తిరిగి వస్తుంది అనే నమ్మకం నాకు ఉంది. రూపా కూడా అదే చెప్పి కన్సోల్ చేశాను. కానీ మేము సేఫ్టీ లాక్ పెట్టి ఉండాల్సింది, అది పెట్టకపోవడం మిస్టేక్ అయింది. అంటే ఇలా జరుగుతుంది, ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారు అని నేను అనుకోలేదు అసలు. వాళ్ళ పర్సనల్ నంబర్ డీటెయిల్స్ కూడా లేదనమాట. అలా చాలా మెయిన్ లగేజ్ లేదు. టెన్షన్గా బాధగా బయటికి వెళ్తున్నాము. అంత మంచిగా జరిగింది అని చాలా నవ్వుకుంటూ వచ్చాము, అంతే బాధేస్తుంది ఇప్పుడు. సరే తరలే. సో అసలు ఫ్లైట్ లో అయితే ఎంత నవ్వామో. ఇదంతా ఇప్పుడు బాధపడుతున్నాము, టెన్షన్ పడుతున్నాము. అది వచ్చేంత వరకు అతను ఎవరినో కానీ కొంచెం రెస్పాన్సిబిలిటీ అనే వర్డ్కి అర్థం నేర్చుకునేదాకా మాకు సమాధానం దొరికేలా లేదు. బ్యాగ్ దిగిన తర్వాత బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేయాలి, మన పేరు చెక్ చేయాలి. ఈ సూట్కేస్ పైన ఉన్న పేరు మందా కాదా అని చెక్ చేసి ఇంటికి తీసుకెళ్ళాలి. దొరికింది కదా ఏదో ఒకటి ఇంటికి వెళ్ళిపోదామని తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ దాంట్లో ఏమేమి ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటుందో ఏమో తెలియదు కదా. మేము ఎంతో సంతోషంగా వచ్చినప్పుడు ఒక్క బ్యాగ్ లేదు మా చేతిలో, ఓన్లీ జస్ట్ వెనకాల ప్యాక్తో బయలుదేరాము. ఇప్పుడు ఇవన్నీ బ్యాగ్తో పాటు ఇంకో బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ కూడా మిస్ అయింది. అదే మెయిన్ బ్యాగ్ అనమాట, అదే మిస్సింగ్ ఉంది. ఇది కంటెంట్ అయితే కాదు నిజంగా, అంటే జస్ట్ ఒక బ్యాగ్. చూడండి, నాది ఈ వైట్ బ్యాగ్ ఉంది కదా, ఇది నేను బ్లూ తీసుకున్నా, మీకు వైట్ తీసుకుంది, నా బ్యాగ్ రాదా. చాలా సంతోషంగా ఎండ్ అవ్వాల్సిన మా థాయిలాండ్ ట్రిప్ ఇలా బాధాకరంగా ఒకటి ఎవరిదో ఇర్రెస్పాన్సిబిలిటీ వల్ల ఇలా బాధగా ఎండ్ అవుతుంది. సో ఎవరిని మనం బాధ పెట్టకూడదు ఇలా లాస్ట్ లో ఇలా అవుతుంది అని. వెరీ సాడ్. So bye friends, let's all be responsible.